దేశంలోని సామాన్య పౌరుల అవసరాలకు అనుగుణంగా పోస్ట్ ఆఫీస్ వివిధ రకాల పొదుపు పథకాలను అమలు చేస్తోంది. పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజనతో సహా అనేక పథకాలలో ఖాతాలు తెరవచ్చు. ఈరోజు మనం పోస్ట్ ఆఫీస్ MIS అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ప్రతి నెల 5,550 స్థిర వడ్డీని పొందవచ్చు. అవును, మీరు ఈ పథకంలో ఒక్కసారి పెట్టుబడి పెట్టి ప్రతి నెల మంచి ఆదాయం పొందవచ్చు. MIS పై 7.4% వడ్డీ గరిష్ట పెట్టుబడి. పోస్ట్ ఆఫీస్ MIS కింద మీకు కేవలం ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత మీకు ప్రతి నెల స్థిర వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ MIS పథకంపై సంవత్సరానికి 7.4% వడ్డీ రేటు లభిస్తుంది. మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో కనీసం 1000 ఏక మొత్తం పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో మీరు 9 లక్షల వరకు గరిష్టంగా పెట్టుబడి పెట్టవచ్చు. పోస్ట్ ఆఫీస్ MIS పథకం కింద మీరు జాయింట్ ఖాతాలో గరిష్టంగా 15 లక్షల వరకు కూడా జమ చేయవచ్చు. MIS పథకం కింద ఉమ్మడి ఖాతాలో గరిష్టంగా 3 వ్యక్తులు చేరవచ్చు. 9 లక్షలు జమ చేస్తే నెలకు 5,550 ఆదాయం. మీరు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో 9 లక్షలు జమ చేస్తే మీకు 5 సంవత్సరాల వరకు ప్రతి నెల 5,550 స్థిర వడ్డీ లభించడం ప్రారంభమవుతుంది. వడ్డీ డబ్బు నేరుగా మీ పొదుపు ఖాతాలోకి బదిలీ చేయబడుతుంది. పోస్ట్ ఆఫీస్ MIS పథకం 5 సంవత్సరాల్లో మెచ్యూర్ అవుతుంది. మెచ్యూరిటీ అయిన తర్వాత మీ MIS ఖాతాలో జమ చేసిన మొత్తం డబ్బు మీ బ్యాంకు ఖాతాకు బదిలీ అవుతుంది. ఖాతా తెరవడానికి అవసరమైనవి: MIS పథకంలో పెట్టుబడి పెట్టడానికి మీకు తప్పనిసరిగా పోస్ట్ ఆఫీస్లో పొదుపు ఖాతా ఉండాలి. పోస్ట్ ఆఫీస్లో మీకు పొదుపు ఖాతా లేకపోతే మీరు మొదట పొదుపు ఖాతా తెరవాలి. ఆ తర్వాత మాత్రమే మీరు మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఖాతా తెరవగలరు. స్థిర ఆదాయానికి ఉత్తమ ఎంపిక మంత్లీ ఇన్కమ్ స్కీమ్ పదవీ విరమణ పొందిన వారికి లేక నెలవారీ స్థిర ఆదాయం కోరుకునే వారికి ఒక అద్భుతమైన ఎంపిక. దీని ద్వారా ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి ప్రతి నెల వడ్డీ రూపంలో ఆదాయం పొందవచ్చు. ఇది దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది.